చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామంలో సన్నబియ్యం కార్యక్రమం నిర్వహించారు. నకిరేకల శాసనసభ్యులు వేముల వీరేశం ఆదేశాల మేరకు వెలిమినేటి సింగిల్ బిండ చైర్మన్ రఘుమారెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ కాట వెంకటేశం సన్నబియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం కార్యక్రమం పేదల ఆకలి తీరుస్తుందని, చిట్యాల మండలంలోని ప్రతి గ్రామంలో సన్నబియ్యం లబ్ధిదారులకు అందే విధంగా చూస్తున్నామని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు పేద ప్రజల కోసం చేస్తుందని కీర్తించారు. కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఈ సన్నబియ్యం లేక పేదలు చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఎంతో వాళ్ళు కృషి చేసి ఈ యొక్క పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. ఉగాది పర్వదినం సందర్భంగా నల్లగొండ జిల్లా కార్యక్రమం ప్రారంభించడం ముఖ్యమంత్రి గారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నిన్న ఈ రోజు అన్ని రేషన్ షాపుల వద్ద ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. శుభ పరిణామం. ఈ రోజు మా గౌరవ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదేశానుసారం చిట్యాల మండలంలోని అన్ని గ్రామాలు తిరుగుతూ అన్ని రేషన్ షాపులను మేము ప్రారంభించడం జరిగింది. ఇట్లాంటి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాలను భవిష్యత్తులో ఈ ప్రభుత్వం ఇట్లాంటి సంక్షేమ పథకాలు పేదలకు క్షేత్రస్థాయిలో లబ్ధి జరిగే కార్యక్రమం ఎన్నో చేపట్టాలని సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఇట్లా ఈ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గతంలో ఇచ్చిన గ్యారెంటీలో భాగంగా అన్ని పథకాలు అన్ని అమలు చేయాలని, త్వరలో అమలు అవుతాయని ఆశిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మరీ